ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఛాంపియన్గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడవసారి ముద్దాడింది టీమిండియా. ఈ టోర్నీలో అపజయం అంటూ ఎరుగని రోహిత్ సేన ఫైనల్స్లోనూ న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్న పట్టువదలని కుర్రాళ్లు పట్టుబట్టి మరీ కప్పుగొట్టారు. మొదట స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ను 251 పరులకే పరిమితం చేయగా, ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి ఆకట్టుకోగా, కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ సమిష్టిగా రాణించడంతో ఇండియా గెలుపు సాధ్యమైంది. అందుకే ఇది సమిష్టి విజయం. ఏ ఒక్కరో ఇద్దరో స్టార్ ఆటగాళ్ల విజయం కానే కాదు. ప్రతి ఒక్కరికి ఈ విజయంలో కంట్రిబ్యూషన్ ఉంది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచారు. 252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు అద్భుతమైనటువంటి ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 112 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంటే ఇద్దరు కలిసి దాదాపు 18 ఓవర్లు ఆడారన్నమాట. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైనటువంటి శైలిలో ధాటిగా ఆడితే, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలవాలనేటటువంటి కసితోటి రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. 2023లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చేసినటువంటి తప్పును చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో పట్టుదలతోటి ఆడాడు రోహిత్ శర్మ. అప్పుడు రోహిత్ శర్మ ధాటిగా ఆడినప్పటికీ 40 పరుగులకు వెనుదిరగడంతో ఆ తర్వాత బ్యాటర్లందరూ వరుసగట్టి అవుట్ అయ్యి చివరికి ఓటమిని కొని తెచ్చుకున్నారు అప్పటి వరల్డ్ కప్లో. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఎలాగైనా సరే కప్పు కొట్టాలనేటువంటి గట్టి పట్టుదలతోటి క్రీజులో నిలిచి మరి అవసరమైన సమయంలో ధాటిగా ఆడుతూ ఆ తర్వాత కాస్త నెమ్మదించి మరి పట్టుదల చూపాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదన్న విషయాన్ని పసిగట్టినటువంటి రోహిత్ శర్మ స్పిన్నర్లు రంగంలోకి దిగేలోపే వేయలేనన్ని పరుగులు పిండుకోవాలనే ఉద్దేశంతో ఆది నుంచి మరి ఫాస్ట్ బౌలర్లపైన విరుచుకుపడ్డాడు రోహిత్ శర్మ. నాథన్ స్మిత్, విలియం ఓరూర్కిల బౌలింగ్లో 4లు 6లతోటి విరుచుకుపడ్డాడు. జమేసన్ వేసినటువంటి తొలి ఓవర్లో ఆ 2 బంతికే 6 కొట్టి తన ధాటైనటువంటి ఇన్నింగ్స్ను ప్రారంభించాడు రోహిత్ శర్మ. విలియం ఓరూర్కి వేసినటువంటి 2వ ఓవర్లో రోహిత్ శర్మ 2 4లు కొట్టాడు. నాథన్ స్మిత్ వేసినటువంటి 6వ ఓవర్లో కూడా రోహిత్ ఓ 6 బాదాడు. ఓవైపు రోహిత్ 6లు 4లతోటి దూసుకుపోతుంటే మరోవైపు శుభ్మన్ గిల్ నింపాదిగా ఆడాడు. నాథన్ స్మిత్ వేసినటువంటి 8వ ఓవర్లో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఓ 6 2 4లు కొట్టాడు. 10 ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసి మంచి పటిష్ట స్థితిలోనే ఉంది. ఇక 11వ ఓవర్ నుంచి స్పిన్నర్లు రంగంలోకి దిగారు. ముఖ్యంగా కెప్టెన్ శాట్నర్ 11వ ఓవర్ వేశాడు. శాట్నర్ వేసినటువంటి 11వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసినటువంటి రోహిత్ శర్మ 41 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్ నుంచి స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పరుగుల వేగం తగ్గింది. శాట్నరు, బ్రేస్వెల్తో పాటుగా పార్ట్ స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్లు రంగంలోకి దిగడంతో పరుగుల వేగం బాగా పడిపోయింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇద్దరు కలిసి కంఫర్టబుల్గానే ఆడారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇండియా 3 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. శాట్నర్ వేసినటువంటి 19వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు గిల్ అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ పక్షిలాగా ఎగురుతూ ఈ టోర్నమెంట్లో పట్టినటువంటి 3వ క్యాచ్ ఇది. 50 బాల్స్ ఆడినటువంటి గిల్ కేవలం ఒక 6 తోటి 31 పరుగులు చేశాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే 1 పరుగు చేసి బ్రాస్వెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కోహ్లీ రివ్యూ తీసుకున్న లాభం లేకపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అయినప్పటికీ పర్వాలేదు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ కలిసి నెమ్మదిగా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే రచిన్ రవీంద్ర వేసినటువంటి 27వ ఓవర్లో భారీ షాట్ ఆడటానికని ముందుకు వచ్చినటువంటి రోహిత్ శర్మ బాల్ మిస్ కావడంతో స్టంప్ అవుట్ అయ్యాడు. 83 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 3 6లు 7 4లతోటి 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో హాఫ్ సెంచరీని చాలా వేగంగా చేసినటువంటి రోహిత్ శర్మ ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పరిస్థితులకు అనుగుణంగా తన వేగాన్ని తగ్గించుకొని స్లోగా ఆడటం జరిగింది. సో మొత్తానికి 26 ఓవర్లలో 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక 5వ స్థానంలో మరోసారి అక్షర్ పటేల్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి స్లోగా స్కోర్ను పెంచుకుంటూ వెళ్లారు. అయితే స్పిన్నర్లు టైట్గా బౌలింగ్ వేయడంతో పరుగుల వేగం బాగా తగ్గింది. అయినప్పటికీ వీరిద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ 4వ వికెట్కు 75 బంతుల్లో 61 పరుగులు జోడించారు. చేయాల్సినటువంటి రన్ రేటు కాస్త పెరుగుతూ పోతుండటంతో శ్రేయస్ అయ్యర్ భారీ షాట్లకు దిగాడు. అయితే శాట్నర్ వేసినటువంటి 39వ ఓవర్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్.
62 బాల్స్ ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ 2 4లు 2 6లతోటి 48 పరుగులు చేసి త్రుటిలో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరోసారి అయ్యర్ తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. అయితే కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడంతో భారత శిబిరంలో కాస్త టెన్షన్ పెరిగింది. అక్షర్ పటేల్కి కేఎల్ రాహుల్ జతగలిశాడు. వీరిద్దరు కలిసి స్కోర్ బోర్డును మరికాస్త ముందుకు తీసుకువెళ్లారు. చేయాల్సినటువంటి రన్ రేటు పెరిగినప్పుడల్లా అక్షర్ పటేల్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఒక 4 ఒక 6 కొట్టి మళ్ళీ రన్ రేట్ను తగ్గించారు. మొత్తానికి చేయాల్సినటువంటి రన్ రేట్ను ఓవర్కు 6 పరుగులకు కాస్త అటు ఇటుగా ఉండేలాగా చూసుకున్నారు వారిద్దరు కలిసి. తీవ్రమైనటువంటి ఒత్తిడి సమయంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు మరోసారి. ఇక బ్రేస్వెల్ వేసినటువంటి 42వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 40 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అక్షర్ ఒక 6 ఒక 4 తోటి 29 పరుగులు చేశాడు. అటు శ్రేయస్ అయ్యర్ కానీ ఇటు కేఎల్ రాహుల్కి కానీ అక్షర్ పటేల్ చక్కటి సహకారం అందించాడు. ఇక కేఎల్ రాహుల్కు హార్దిక్ పాండ్యా జతగలిశాడు. కీలక సమయంలో వీరిద్దరూ చక్కగా ఆడారు. 36 బంతుల్లో 38 పరుగులు జోడించారు వీరిద్దరు కలిసి. తీవ్ర ఒత్తిడిని తట్టుకొని వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ సమయంలో చివరిలో పాండ్యా అవుట్ అయినప్పటికీ జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ చివరి వరకు నిలిచి ఇండియాకి విజయాన్ని అందించాడు. జడేజా కొట్టినటువంటి బౌండరీతోటి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే అంటే 49 ఓవర్లలోనే ఇండియా 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. 33 బాల్స్ ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ ఒక 6 ఒక 4 తోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే ఇక రవీంద్ర జడేజా 6 బాల్స్ ఎదుర్కొని ఒక 4 తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ శాట్నర్ ఆ తర్వాత బ్రేస్వెల్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే జేమిసన్ అండ్ రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. మొత్తంగా చూసినట్లయితే న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్లు పర్వాలేదు, ఇండియన్ స్పిన్నర్ల లాగానే వాళ్ళు వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించారు. కాకపోతే ఏంటంటే విలియం ఓరూర్కి భారీగానే పరుగులు ఇచ్చాడు. 7 ఓవర్లలో 56 పరుగులు. అదేవిధంగా నాథన్ స్మిత్ 2 ఓవర్లలోనే 22 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. సో మొత్తంగా స్పిన్నర్లు ఆధిపత్యం వహించినటువంటి ఈ మ్యాచ్లో న్యూజిలాండ్తో పోలిస్తే ఇండియాకు నాణ్యమైనటువంటి స్పిన్నర్లు ఉండటంతో ఇండియానే విజయము వరించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టినటువంటి న్యూజిలాండ్కు ఓపెనర్లు విలియంగ్, రచిన్ రవీంద్ర వీరిద్దరూ మంచి ఆరంభాన్నే అందించారు. 7 ఓవర్లలో మరి వాళ్ళు ఇద్దరు కలిసి 57 పరుగులు జోడించి న్యూజిలాండ్కు శుభారంభాన్నే అందించారు. కానీ స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తను వేసినటువంటి తొలి ఓవర్లోనే ఓపెనర్ విలియాంగ్ని పెవిలియన్కి చేరితే కుల్దీప్ యాదవ్, అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వీరిద్దరిని కూడా మరి పెవిలియన్కు చేర్చడం జరిగింది. అద్భుతమైనటువంటి బంతులు వేసినటువంటి కుల్దీప్ యాదవ్ స్టార్ బ్యాటర్లు ఇద్దరిని కూడా పెవిలియన్కు చేర్చారు. ఇక డారెల్ మిచెల్ చాలాసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ 101 బంతులు ఎదుర్కొన్నటువంటి డారెల్ మిచెల్ కేవలం 3 4లతోటి 63 పరుగులు చేశాడు. సో 100కు పైగా బంతులు ఎదుర్కొన్నప్పటికీ స్ట్రైక్ రేట్ కేవలం 62గానే ఉంది. ఒకవైపు వికెట్లు పోతుంటుంటే పరుగులు తీయటం చాలా కష్టంగా ఉన్నటువంటి డారెల్ మిచెల్ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. 63 పరుగులు చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ వేగంగా మాత్రం పరుగులు చేయలేకపోయాడు. ఇక ఆ తర్వాత చివర్లో మైకేల్ బ్రాస్వెల్, ఆల్రౌండర్ మైకేల్ బ్రాస్వెల్ 40 బంతుల్లోనే 3 4లు 2 6లతోటి 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవటంతో న్యూజిలాండ్ 250 పరుగుల మార్కును దాటింది. సో మొత్తంగా డారెల్ మిచెల్ 63 పరుగులు, ఆ తర్వాత మైకేల్ బ్రాస్వెల్ 53 పరుగులు, ఆ తర్వాత రచిన్ రవీంద్ర 37 పరుగులు, ఇక గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు. వీళ్ళు కాస్త రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు 4 అద్భుతంగా రాణించారు. వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక షమి ఒక వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వాస్తవానికి పిచ్ నుండి పేస్ బౌలర్లకు ఎలాంటి సహకారం లభించకపోవడంతో హార్దిక్ పాండ్యా కానీ మహమ్మద్ షమి కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇస్తే షమి ఒక వికెట్ తీసినప్పటికీ 9 ఓవర్లలో 74 పరుగులు, అంటే దాదాపుగా ఓవర్కి 8.2 చొప్పున భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. దాంతో ఇక స్పిన్నర్లు 4 స్పిన్నర్లు ఉండటంతో వాళ్ళు రంగంలోకి దిగి మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ యొక్క పరుగుల వేగానికి కళ్ళెం వేయటమే కాకుండా త్వరగా వికెట్లను తీసి వాళ్ళపైన ఒత్తిడి పెంచడం జరిగింది. సో మొత్తంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 2 జట్లలో నాణ్యమైనటువంటి స్పిన్నర్లు ఉన్నటువంటి ఇండియానే విజయం వరించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవటము ఇండియాకి ఇది 3వసారి. 2000 సంవత్సరంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా ఉన్నటువంటి టీమిండియా
2013లో ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం పైన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాచ్ను చూశారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.